హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పద్మాస్ టెర్రస్ గార్డెన్. ఈరోజు మన పూల మొక్కలకి సంబంధించిన అంటే నర్సరీలో చాలా మందికి ఉన్న డౌట్ అనమాట. నర్సరీలో వాళ్ళ దగ్గర కొన్నప్పుడు పూలు విపరీతంగా వస్తాయి, మన దగ్గరకు వచ్చేవాడికి ఎందుకు పూయవు అని అందరికీ ఆ డౌట్ ఉంటుంది. అలా ఆలోచించే వాళ్ళలో నేను ఒకదాన్ని. ఫస్ట్లో దానికి ఇప్పుడు ఫ్లవర్ ప్లాంట్స్కి ఎక్కువ పూలు కావాలంటే ముందు దానికి ఎన్పికే అనేది చాలా అవసరం. ఎన్పికే అంటే పూలకు కావాల్సిన ఫ్లవరింగ్ రావడానికి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అనే 3 పూల మొక్కలకి చాలా అవసరం అన్నమాట. ఆ ఎన్పికేని మనం బయట మార్కెట్లో కొనాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. మన కాన్సెప్ట్ ఏంటి, ఎటువంటి కెమికల్ వాడకుండా ఆర్గానిక్గా ఆర్గానిక్గా పండించడమే మన కాన్సెప్ట్ కదా. ఆ ఎన్పికే మీకు ఎటువంటి పైసా ఖర్చు లేకుండా ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను రండి. దీనికేం పెద్ద అవసరం లేదండి ఎటువంటివి. చూడండి, ఇది రోజు మన కిచెన్లో ఉండేవి ఆలు పీల్స్, యాపిల్ తొక్కలు, పప్పాయి పండు పీల్స్, ఇంత కొద్దిగా బెల్లం. ఈ క్వాంటిటీ నేను 10 కుండీలకు మీకు చూపిస్తున్నానండి. 10 కుండీలకి మీకు ఇంత క్వాంటిటీ మీకు సరిపోతుంది. దీన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను రండి. ఒక బకెట్లో 2 లీటర్ల వాటర్ తీసుకోండి. ఆ వాటర్లో ఈ ఆలు పీల్స్, యాపిల్ తొక్కలు, పప్పాయ పీల్స్, ఈ బెల్లము అన్నీ కలిపేసి నీట్గా ఇట్లా కలిపేసి దీన్ని ఇట్లా కవర్ చేసేసేయండి. ఒక క్లాత్తో కానీ ఒక మూత కానీ పెట్టేసేసి 1 డే వీటిని ఇట్లానే పక్కకి పెట్టేసేయండి. 1 డే అయిపోయినాక నేను ఇది ముందుగానే చేసి పెట్టాను. ఒక రోజు తర్వాత ఈ వాటర్ ఇట్లా ఉంటాయి చూడండి. వాటర్ ఈ విధంగా వాటర్ వస్తుంది. వీటిని నీట్గా ఈ పీల్స్ ఉన్నాయి కదా, ఈ పీల్స్ తీసి ఇట్లా పక్కకు పెట్టేసేయండి. పీల్స్ అన్నీ తీసేసినాక నేను ఏ పోషకాలు ఇచ్చినా కూడా చెట్లకి బలమని పోషకాలు మనము రకరకాల పోషకాల గురించి తెలుసుకున్నామని ఎలా పడితే అట్లా చెట్లకి ఇవ్వకూడదండి. అవి కూడా తట్టుకోలేవు. 15 డేస్కి ఒక్కసారి మాత్రమే ఏ పోషకమైనా మనం ఇవ్వాలి. అంటే 15 రోజులు గ్యాప్ అనేది మినిమం ఉండాలి. చెట్లని ఎటువంటి పోషకాలు మనం ఇచ్చినా కూడా ముందు చెట్టు ఎడ్జిల్లో ఇట్లా మట్టిని గుల్ల చేసుకోవాలి. ఇట్లా మట్టిని గుల్ల చేసిన తర్వాత ఈ పోషకాలు ఒక కుండీకి 1 గ్లాస్ సరిపోతుంది. ఇట్లా నీట్గా ఒక కుండీకి 1 గ్లాస్ మాత్రమే సరిపోతుంది. ఈ చెట్లు పసిపిల్లలు ఇద్దరు ఒకటే. పసిపిల్లలకి ఆకలేస్తే వాళ్ళు నోటితో చెప్తారా? చెప్పరు. వాళ్ళ హావభావాలను బట్టే వాళ్ళు ఏం కావాలనేది మనం తెలుసుకుంటాం. అట్లా చెట్లు కూడా అంటే చెట్లకి తగిన పోషకాలు కావాలన్నప్పుడు చెట్లు డల్గా ఫ్లవరింగ్ లేకుండా, ఫ్రూట్స్ లేకుండా ఉంటుంది. అప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట, దీనికి ఏదో ఒక పోషకం అయితే అవసరం ఉంటుందని మనం తెలుసుకోవాలి. ఏది కూడా అతి పనికిరాదనమాట. ఎక్కువ పోషకాలు మనం రకరకాలు తెలిసినాయి అని ఎక్కువ మోతాదులో ఏది ఇవ్వకండి. ఆ చెట్టుకి ఎన్ని కావాలో అన్నీ ఇవ్వండి. హ్యాపీ గార్డెనింగ్.